హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు GNN. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఎవరే అతగాడు సినిమాతో కన్నడ భామ ప్రియమణి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తేడా కొట్టిన ప్రామిసింగ్ హీరోయిన్గా గుర్తింపు రావడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. పెళ్లైన కొత్తలో అనే సినిమా ప్రియమణిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అక్కడి నుంచి ఆమె తమిళ, కన్నడ, మలయాళ భాష చిత్రాల్లో నటించింది. కార్తీ నటించిన పరుతిన్ వీరమన్ అనే సినిమాలో పాత్రకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటిగా కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో యమదొంగ, రవితేజతో శంభో శివశంభో, నాగార్జునతో రగడ, కళ్యాణ్ రామ్తో హరేరామ్, బాలకృష్ణతో మిత్రుడు లాంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో రావణ్ అనే సినిమాలో నటించారు. చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన స్పెషల్ సాంగ్ కూడా చేసిన ఈ శాండిల్వుడ్ భామ స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో విఫలమైంది. సినిమా ఆఫర్లు తగ్గడంతో ఈ భామ 2017లో ముస్తఫా రాజా అనే బిజినెస్ మ్యాన్ని వివాహం ఆడింది. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రియమణికి వరుస ఆఫర్లు రావడం విశేషం. స్మాల్ స్క్రీన్ షోలో జడ్జ్గా వ్యవహరిస్తున్న ప్రియమణి ఆ క్రేజ్తో కూడా సినిమా అవకాశాలు కొట్టేస్తోంది. నారప్పలో వెంకటేష్కు జోడీగా నటించిన ఆమె రానా నటిస్తున్న విరాట పర్వం సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే ఆమె బాలీవుడ్ చిత్రం మైదాన్లో నటించారు. ప్రస్తుతం 5 చిత్రాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఓ పక్క సినిమాలతో పాటుగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించారు. అమెజాన్ ప్రైమ్లో సూపర్ హిట్ వెబ్ సిరీస్లో ఒకటైన ఫ్యామిలీ మెన్ సిరీస్తో ఆమెకు క్రేజ్ రెట్టింపైంది. జీ5 ఓటీటీలో కూడా ఆమె హిట్ స్టోరీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆమెతో ఒక బోల్డ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్కు టైటిల్గా హోమ్లీ ఆంటీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. టైటిల్తోనే మేకర్స్ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు. ఈ షోలో ప్రియమణి తన గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి హోమ్లీ ఆంటీగా ప్రియమణి ఎలాంటి హంగామా చేస్తుందనేది త్వరలోనే తేలనుంది. దీంతో ఫ్యామిలీ ఉమెన్ కాస్త హోమ్లీ ఆంటీగా మారిందంటూ సోషల్ మీడియాలో ప్రియమణిపై కామెంట్స్ పడుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ ML గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్.